తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వానలు పలు ప్రాంతాల్లో కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. తూర్పు సెంట్రల్ జిల్లాలో వరుస బీభత్సం తీవ్రంగా ఉంది. నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో ఈదురుగాలులతో కుండపోతగా వర్షం కురుస్తుంది. మరో 2 గంటల్లో భూపాలపల్లి, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. హన్మకొండ, నాగర్ కర్నూలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మరోవైపు అకాల వర్షాలతో పంటలు ధ్వంసమవుతున్నాయి. మార్కెట్ యార్డుల్లో కుప్పలుగా పోసిన ధాన్యం వరదలో కొట్టుకుపోయింది. దీంతో తమను ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. తూర్పు సెంట్రల్ తెలంగాణలో భారీగా వర్షపాతం నమోదవుతుంది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వంశీకృష్ణ అందుబాటులో ఉన్నారు. వంశీకృష్ణ, మనం చూస్తున్నాం ఇప్పటికే పలు ప్రాంతాలకి వర్ష సూచనలను కూడా జారీ చేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ప్రస్తుతం పరిస్థితి ఏంటి? ఎంత సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదవుతుంది అనుకోవచ్చు? తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణం తెలపడం జరిగింది. ప్రధానంగా తూర్పు సెంట్రల్ జిల్లాల్లో కొంత వర్ష బీభత్సం ఉండే అవకాశం ఉన్నట్టు కూడా ముందస్తుగానే తెలపడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రజెంట్ రాష్ట్రంలోని తూర్పు సెంట్రల్ జిల్లాల్లో కొంత వర్షాలు కురుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడినటువంటి కుండపోతగా వర్షం కురుస్తుంది. మరో 2 గంటల్లో భూపాలపల్లి, వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా తెలపడం జరిగింది. హన్మకొండ, నాగర్ కర్నూలు జిల్లాలకు కూడా అలర్ట్ ని జారీ చేసిందంటూ కూడా మనం చెప్పాలి వాతావరణ శాఖ. ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా 3 గంటల క్రితమే అటు ఏదైతే వాతావరణ శాఖ ఫోర్కాస్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఏదైతే క్యుములోనింబస్ మేఘాల ప్రభావం కావచ్చు, దాంతో పాటుగా కొంత ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో కూడా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షం కురుస్తుంది అనేది కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. గంట క్రితం IMD ఇచ్చినటువంటి వార్నింగ్ మనం చూస్తే మాత్రం పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. ఆదిలాబాద్, జనగాం, కరీంనగర్, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో తదుపరి 2 నుంచి 3 గంటల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు, దాంతో పాటుగా గంటకు 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల మేర వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. పలు చోట్ల భారీ వర్షం, మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయనేది కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. వంశీకృష్ణ, హైదరాబాద్ పరిస్థితి ఏంటి? ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి భారీగా నమోదవుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఏ విధంగా ప్రజలందరూ అల్లాడిపోతున్నారో మనం చూస్తున్నాం. అయితే హైదరాబాద్ పరిస్థితి ఏంటి? ఎంత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? అసలు హైదరాబాద్ లో వర్ష సూచనలు ఉన్నాయా? హైదరాబాద్ కు సంబంధించి మాత్రం ఉదయం పూట ఎండ తీవ్రత ఉంటుంది. సాయంత్రం కాగానే కొంత ఏదైతే వాతావరణ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా IMD తెలపడం జరిగింది. ప్రజెంట్ హైదరాబాద్ నగరంలో కొంత వాతావరణం చల్లబడినా గానీ వర్షం మాత్రం ఎక్కడ లేనటువంటి పరిస్థితి మాత్రం మనకు కనిపిస్తుంది. రానున్నటువంటి 2 గంటల్లో మాత్రం కొంత తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా IMD తెలిపినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద రాష్ట్రంలోని తూర్పు సెంట్రల్ జిల్లాలో మాత్రం కొంత ఏదైతే భారీ వర్షం కురిసే అవకాశాలు మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని చోట్ల వర్షాలు కూడా కురుస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలోని తేలికపాటి నుండి మోస్తరు వర్షాలతో పాటుగా పలు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. దాంతో పాటుగా ఏదైతే ఉదయం పూట మాత్రం ఇదే స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. దాంతో పాటుగా సాయంత్రం కాగానే కొంత వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. అయితే ఎల్లుండి మాత్రం ఈ రోజు కొంత పలు చోట్ల వర్షాలు కురుస్తాయి. దాంతో పాటుగా ఎల్లుండి కూడా పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం ముందస్తుగానే అలర్ట్ ఇవ్వడం జరిగింది. ఎల్లుండి మాత్రం జయశంకర్, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుమురు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాంతో పాటుగా కొంత వడగళ్ల వాన కురిసే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇందుకు ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, భూ వాతావరణం వేడికల సందర్భంలో మధ్యాహ్నం కాగానే, సాయంత్రం కాగానే
క్యుములోనింబస్ మేఘాల ప్రభావం ఏర్పడుతూ ఉంటుంది. ప్రధానంగా ప్రజెంట్ దీంతో పాటుగా ఉత్తర దక్షిణ ద్రోణి ఒకటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మీదుగా కొమరియన్ ప్రాంతాల వరకు కూడా ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో దీని ప్రభావంతోనే రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయనేది కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తున్న సందర్భం మనకు కనిపిస్తుంది. రత్న వంశీకృష్ణ, ప్రధానంగా ఏప్రిల్ మేలో ఏ విధమైన ఎండలు ఉంటాయో మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ అకాల వర్షాలని కేవలం అంటే ఇప్పుడు కొన్ని రోజులు మాత్రమే కురుస్తాయని చెప్పుకోవచ్చా, లేదంటే వర్షాకాలం ముందుగానే వచ్చేస్తుంది అనుకోవచ్చు? ఎందుకంటే కొన్ని రోజుల క్రితమే రైతులకి గుడ్ న్యూస్, వాతావరణ శాఖ ఈ విధంగా ముందుగానే వర్షాలు నమోదవుతాయని చెప్పి కొన్ని అలర్ట్స్ ని జారీ చేయడం కూడా మనం చూస్తున్నాం. అసలు ఎలా చూడొచ్చు అంటారు ఈ అకాల వర్షాలు? సాధారణంగా వర్షాకాలానికి 15 రోజులు ముందుగా దాన్ని ప్రీ మాన్సూన్ కింద లెక్కిస్తారు. అంటే ఏదైతే సాధారణంగా మనకు నైరుతి ఋతుపవనాలు కేరళ తీరానికి సంబంధించి కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే సమయం కన్నా ముందు, అంటే సీజన్ కేరళ రాష్ట్రానికి ప్రవేశించే ముందు 15 రోజులు ముందుని ఏదైతే ప్రీ మాన్సూన్ సీజన్ గా ఏదైతే ప్రకటన చేస్తూ ఉంటారు. వర్షాకాలానికి ముందు ఏదైతే వచ్చేటటువంటి వర్షాలను, దానికన్నా ముందు వచ్చేటటువంటి అన్ని వర్షాలను కూడా అకాల వర్షాలుగా పరిగణిస్తారు. కొంత వాతావరణ మార్పులు చోటు చేసుకోవడం వల్ల ఈ వర్షాలు పడతాయి అనేది కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉంటారు. కాబట్టి ప్రజెంట్ మనకు కురిసేటటువంటి వర్షాలు మాత్రం అకాల వర్షాలుగానే మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రధానంగా ఏదైతే 25 ఆ సమయానికల్లా కూడా అటు కొంత దేశంలోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశిస్తాయి అనేది హైదరాబాద్ ఏదైతే ఐఎండీ తెలిపినటువంటి భారతీయ వాతావరణ కేంద్రం తెలిపినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. ప్రజెంట్ 15వ తేదీ కల్లా అండమాన్ నికోబార్ నుంచి ప్రారంభమవుతాయి అనేది కూడా చెప్పినటువంటి విషయం మనకు తెలిసిందే. కానీ ప్రజెంట్ మాన్సూన్ ఏదైతే ఇంకా టైం ఉన్నటువంటి నేపథ్యంలో దానికంటే ముందు 15 రోజుల ముందు నుంచి కురిసేటువంటి వర్షాలను కొంత ప్రీ మాన్సూన్ వర్షాలుగా భావిస్తూ ఉంటారు. ప్రజెంట్ కురిసేటటువంటి వర్షాలను మాత్రం అకాల వర్షాలుగానే భావించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజెంట్ క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో మాత్రం కొంత మనకు అకాల వర్షాలు అనేవి కురుస్తున్నాయని కూడా మనం ప్రధానంగా చెప్పాలి. రత్న, థ్యాంక్ యూ వంశీ.